హలో గాయస్, మనకి రీసెంట్గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు రిటైర్మెంట్ ఇచ్చారు కదా. అయితే దీని తర్వాత మరి ఇండియన్ కెప్టెన్ అంటే ఆల్రెడీ ఫిక్స్ అయినట్టే కనిపిస్తుంది. శుభ్మన్ గిల్ని కెప్టెన్గా పెట్టబోతున్నారని చెప్పేసి. అయితే దీని గురించి కృష్ణమాచారి శ్రీకాంత్ కొంచెం హాట్ కామెంట్స్ చేశాడు. మరి ఆ కామెంట్స్ వింటే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అతను చెప్తుంది ఏంటంటే శుభ్మన్ గిల్ అతనికి టెస్ట్లో ప్లేసే దక్కడం కష్టం, అటువంటి ప్లేయర్ని తీసుకొచ్చి కెప్టెన్గా పెడుతున్నారు ఏంది అని చెప్పేసి ఒక కామెంట్ పెట్టాడు. అయితే అతను ఎందుకు అంటున్నాడంటే దీని గురించి మనకి శుభ్మన్ గిల్ యావరేజ్ కనుక ఒకసారి చూసుకుంటే టెస్ట్లో మనకి ఏది ఇండియాలో మంచిగానే ఉంది. సో ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం 33 యావరేజ్తో ఆడుతున్నాడు, పర్లేదు. దాంతో కూడా అతను 1900 రన్స్ ఏమో సంథింగ్ చేశాడు. అయితే ఇదంతా పక్కన పెడితే మనకు ఓవర్సీస్లో వచ్చేసరికి అతని పర్ఫార్మెన్స్ అంతకు మంచిగా ఏం లేదు చెప్పాలి అంటే. ఎందుకంటే మనకి మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూసుకున్నా కూడా అతను కొట్టింది కేవలం 93 రన్స్ మాత్రమే. దాని తర్వాత ఇంగ్లాండ్ మీద చూసుకుంటే అతను కొట్టింది ఇప్పటి వరకు 83 రన్స్ మాత్రమే. సో అది కూడా 5 టెస్టులు ఆడి 5 టెస్టుల్లో అతను కొట్టింది 83 రన్స్ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉందనేది. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి అతన్ని ఎందుకు పెడుతున్నారు? పెడితే బుమ్రాని పెట్టండి. ఎందుకంటే బుమ్రా పెట్టారు అంటే ఆటోమేటిక్గా తన పర్ఫార్మెన్స్ ఎలా ఉండిద్దో మనం చూసాం. సో లేదు అంటే బుమ్రాకి కొంచెం ఫిట్నెస్ ఇష్యూస్ ఏమైనా వస్తాయి అనుకుంటే దాని తర్వాత కేఎల్ రాహుల్ని పెట్టండి. కేఎల్ రాహుల్ చూసుకుంటే మరి ఖచ్చితంగా నెంబర్ 4 పొజిషన్లో కూడా విరాట్ కోహ్లీ ప్లేస్ని ఖచ్చితంగా రీప్లేస్ చేయగలుగుతాడు. ఎందుకంటే మరి మనకి ప్రామిసింగ్ బ్యాట్స్మెన్, దాని తర్వాత ఎటువంటి పొజిషన్లో అయినా సరే మరి ఇండియన్ టీంకి ఆదుకోగల బ్యాట్స్మెన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది కేఎల్ రాహుల్ మాత్రమే. సో మరి బుమ్రా అవైలబుల్గా లేదు అంటే, లేదంటే ఇంజురీస్ ఏమైనా కన్సర్న్ ఉంటే తీసుకొచ్చి కేఎల్ రాహుల్ని పెట్టండి. సో అంతేగాని లేదు అంటే మరి అతను కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ లేదు అంటే అతను బ్యాటింగ్ మీద ఏదన్నా ఇబ్బంది పడిద్ది అనుకుంటే తీసుకొచ్చి రిషబ్ పంత్ని పెట్టండి. అంతేగాని రిషబ్ పంత్ చూసుకుంటే ఓవర్సీస్లో ఎంత మంచిగా ఆడతారో చూశారు కదా. సో మరి శుభ్మన్ గిల్ని ఎందుకు పెడుతున్నారు? శుభ్మన్ గిల్ ఓవర్సీస్లో ఎప్పుడు కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు కదా. సో మరి అతన్ని ఎందుకు పెడుతున్నారు? అతన్ని పెట్టడం అనేది సో మరి ఇదైతే కరెక్ట్ కాదు అని చెప్పేసి దాని తర్వాత పెడితే కేఎల్ రాహుల్ని పెట్టండి అని చెప్పేసి కూడా కృష్ణమాచారి శ్రీకాంత్ అయితే మరి చూడడం జరిగింది. సో ఏదైనా సరే దీన్ని కనుక డీప్గా ఆలోచిస్తే కొంచెం పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఐపీఎల్లో స్ట్రగుల్ అయినా కూడా మనకి రిషబ్ పంత్ మరి టెస్ట్లో వచ్చేసరికి మంచి పర్ఫార్మెన్సే ఇస్తాడు. లేదు అంటే మరి కేఎల్ రాహుల్ చూసుకున్నా సరే సేమ్ సినారియో. సో మరి కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పింది కూడా కొంచెం వాస్తవాన్ని అనిపిస్తూ ఉంది నాకైతే. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా, దాని తర్వాత కెప్టెన్గా ఎవరిని పెట్టాలి, శుభ్మన్ గిల్ని పెట్టాలా లేదంటే మరి మిగతా వాళ్ళకి ఎవరికైనా ఆపర్చునిటీ ఇవ్వాలా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.